తల్లిదండ్రుల నుంచి పలు కారణాలతో దూరమైపోయిన పిల్లలను తిరిగి పేరెంట్స్ వద్దకు చేరుస్తున్నారు ఏలూరు జిల్లా పోలీసులు. ప్రభుత్వ గృహాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లల నుంచి వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని క్షేమంగా వారికి అప్పగిస్తున్నారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ శక్తి టీం చేస్తున్న సేవలకు మంత్రి నారా లోకేష్ నుంచి అభినందనలు వచ్చాయి. జిల్లాలో 12 మంది బాలికలను వారి తల్లిదండ్రులకు వద్దకు చేర్చి అందరూ మనల్ని పొందుకుంటున్నారు. పోలీసులు వీధి బాలలు, ఒంటరి బాలబాలికలు ఎవరైనా కనిపిస్తే 112 సమాచారం అందించాలని చెప్పి జిల్లా ఎస్పీ సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా పోలీసులు చేస్తున్న ఆపరేషన్ ట్రేస్కి ప్రశంసలు అందుకుంటుంది. మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎంతో కాలంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలను తల్లిదండ్రుల అక్కకు చేర్చినటువంటి ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్, ఏలూరు జిల్లా పోలీసులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఉన్నారు. సరే, ఏంటి అసలు ఈ ఆపరేషన్ ట్రేస్ అనేది ఎట్లా పనిచేస్తుంది? పిల్లల్ని తల్లిదండ్రులని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? ఎంతమంది సిబ్బంది దీని మీద ఉన్నారు? ఇప్పుడు ఆపరేషన్ ట్రేస్ అని మన స్టేట్ వైడ్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది డీజీపీ గారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, చాలా వరకు చిల్డ్రన్ హోమ్స్లో రకరకాల కారణాల వల్ల తప్పిపోయిన పిల్లలు, ఇద్దరు వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయి వేరే ప్రాంతాలకి అప్పట్లో కోపంలోనో భయంతోనో పారిపోయి రైల్వే స్టేషన్లో వెళ్తే వాళ్ళని కొన్ని చైల్డ్ వెల్ఫేర్ టీమ్స్ రెస్క్యూ చేసి ఫలానా హోమ్స్లో జాయిన్ చేయడం కావచ్చు, లేకపోతే బాండెడ్ లేబర్ అంటే తల్లిదండ్రులతో పాటు బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నప్పుడు అక్కడ బాండెడ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసినప్పుడు కావచ్చు. అలాంటి వాళ్ళు చిన్న వయసులో చిల్డ్రన్ హోమ్స్లోకి రావడం వల్ల వాళ్ళ భాష మర్చిపోయి వాళ్ళ ఊరు పేరు ఫలానా వీధి అని చెప్పలేకపోవడం వల్ల చాలా కాలంగా ఈ చిల్డ్రన్ హోమ్స్లో ఉండిపోతున్నారు. సరే, ఏంటి మీరు చెప్పారు, కిడ్నాప్కు గురైన బాలులను కూడా మీరు తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు. అట్లా మిగిలిన వాళ్ళు కూడా ఆ పరిస్థితులు ఉంటాయా? అంటే ఈ కిడ్నాప్ గ్యాంగ్లు ఏంటి ప్రమేయం, వాటి మీద చర్యలు ఏంటి, ఎట్లా దీన్ని బ్రేక్ చేయడం, ఎట్లా నెట్వర్క్? అంటే ఇది 3 ఏళ్ల క్రితం జరిగిన కేసు కదా. హైదరాబాద్లో యాక్చువల్లీ కిడ్నాప్ కేసు కట్టారు ఆ పిల్లాడి మీద. ఆ పిల్లాడు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. అప్పుడు ఎవరు తీసుకెళ్ళాడు, అతనే పారిపోయాడా లేకపోతే వచ్చారా అన్నది. ఇప్పుడు అతనికి 10 years, ఆ టైంకి ఇంకా తక్కువ. సో మేబీ ఎవరైనా తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడో దగ్గర దారిలో వదిలేసి ఉంటే మన గుంటూరులో చిల్డ్రన్ హోమ్ రెస్క్యూ చేసి, చిల్డ్రన్ హోమ్ అంతే కదా, మనకి దారిలో ఎవరైనా చిన్నపిల్లలు అడ్రస్ లేకుండా కనిపిస్తే పోలీస్ కానీ తీసుకెళ్ళి చిల్డ్రన్ హోమ్స్లో చేర్పిస్తారు. అలా చేర్పించి వచ్చాడు, కానీ అడ్రస్ అన్నీ మర్చిపోయారు. సో అది రకరకాల కారణాలు, బాండెడ్ లేబర్ కావచ్చు. ఇప్పుడు చాలామంది పిల్లలు 50% పిల్లలు ఎలా అంటే వాళ్ళే ఆ రోజు అమ్మ తిట్టిందనో ఇంకోటి చేసిందనో పారిపోయిన పిల్లలు ఉన్నారు. ఇంకొకరు ఎలా అంటే అనాథలైపోయిన పిల్లలు, ఎవరైనా పేరెంట్స్ లేరు, ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఇంట్లో పెరుగుతుంటారు, అక్కడ ఏమన్నా గొడవ అయినా అక్కడ ఏదైనా చిన్న చూపు చూసినా ఇంటి నుంచి పారిపోవడము. తర్వాత ఈ అమ్మా నాన్నలు విడిపోయిన పిల్లలు, నాన్న వేరే వాళ్ళని చూసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏమంటే, ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళ అడ్రస్ అన్నీ ట్రేస్ చేశాము, కాకపోతే పిల్లలు విల్లింగ్గా లేరు అక్కడ వెళ్ళడానికి. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న దారుణమైన పరిస్థితులు కావచ్చు, వాళ్ళ సరిగ్గా ఇంట్లో వాళ్ళు చూసుకోకపోవడం కావచ్చు. ఇంకొకటి, మనం ఎన్నిసార్లు కాంటాక్ట్ చేసినా వచ్చి తీసుకుని పోయేవాళ్ళు లేరు పేరెంట్స్. సరే, ఏలూరు జిల్లా పరిధిలో మహిళా పోలీస్ స్టేషన్ టీం శక్తి టీంగా ఉన్నారా, లేకపోతే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ శక్తి టీంని ఏర్పాటు చేయడం జరిగిందా? ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా శక్తి టీం ఉంది. కాకపోతే ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది స్పెసిఫిక్గా ఉమెన్ కోసం ఉంది కాబట్టి వాళ్ళు లీడ్ ఏజెన్సీగా పనిచేస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో మిగిలిన అన్ని దగ్గరలో చేస్తారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని మన GMSKs ద్వారా ఇంకా పెద్ద ఎత్తున తీసుకోపోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా మీరు ఈ ఒంటరిగా పిల్లల్ని ఎవరినైనా అబ్జర్వ్ చేసినా, చాలామంది ఈ మధ్యకాలంలో భిక్షగాళ్ళు కూడా ఎవరో తెలియని పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని భిక్షాటనకి ఉపయోగించుకోవడము, అలాంటివి మనం సినిమాల్లో చూస్తున్నాము, నిజ జీవితంలో కూడా చూస్తున్నాము. అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనపడితే మీరు సింగిల్ నెంబర్ 112కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా పోలీసు వస్తారు, రెస్క్యూ చేస్తారు. వాళ్ళ ఐడెంటిటీస్ని వాళ్ళని కరెక్ట్గా చైల్డ్ వెల్ఫేర్ హోమ్కి పంపించాలా, జువెనైల్ హోమ్కి పంపించాలా, ఎక్కడ తీసుకుపోవాలి, రెస్క్యూ చేసుకొని వాళ్ళని సంరక్షించే బాధ్యత పూర్తిగా పోలీసు తీసుకుంటారు. ఒక సింగిల్ నెంబర్ 112కి ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది ఆడపిల్లల్ని వేధిస్తున్నా, లేకపోతే మీకు తెలిసి ఎవరైనా సైబర్ స్కామ్ చేస్తున్నా, ఎవరైనా క్రెడిట్ కార్డ్ అని అదని ఇదని కాల్ మనీ అని చెప్పి లోన్లు ఇప్పించి ప్రజలను మోసం చేస్తున్నా, అనధికారిక చిట్టీలు చేస్తున్నా,
మనం ఇప్పుడు సమాజంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సమాజంలో చైతన్యవంతమైన వ్యక్తులు చెడు గురించి రిపోర్ట్ చేస్తే చాలామందిని మనం చెడు నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక పోలీసు ఆఫీసరు, ఒక 100 మంది పోలీస్ ఆఫీసర్ ఉంటారు ఏలూరు టౌన్లో. ఈ 100 మంది అంటే కొన్ని మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతారు. కానీ మన ప్రజలందరూ కూడా మన చుట్టుపక్కల జరిగే అన్యాయాన్ని ప్రశ్నించినా, రిపోర్ట్ చేసినా అది నాకెందుకులే అనుకోకుండా వదిలేయకుండా ఉంటే ఈ క్రిమినల్స్ అందరినీ మనం కట్టడి చేసుకోవచ్చు. అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ కోరుతున్నారు. ఎక్కడైనా మీరు ఒంటరి పిల్లలను కానీ లేదా మహిళలపై యువతులపై వేధింపులు చూసిన 112కి ఫోన్ చేయండి, పోలీసులకు సహకరించండి. దాని ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు.